ఒక ప్రాఫెసీ అంటేనే బైబిల్లో ఎన్నో విషయాలున్నాయి. ఈరోజు మనం వాటి గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. అయితే మత్తయి, లూక్ ఒక పర్టిక్యులర్ చాప్టర్లో జీసస్ క్రైస్టే ఆయనకేం జరుగుతుందని ఒక ఉపమానం ద్వారా అద్భుతంగా చెప్పాడు. ఈ ఉపమానం వెనుక ఏ రహస్యం ఉంది? లెట్ us ఫైండ్ అవుట్. వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. మత్తయి, లూక్ తరచుగా పారబుల్స్ రాస్తున్నారు. మనం వాటిని గురించి తరచు మాట్లాడుకున్నాం. ఈ రోజు మనం చూసే ఉపమానం అయితే మనం ముందుగానే ఒక నమోదులో మాట్లాడాం. అయితే ఈ లూక్ చాప్టర్ 20 అని చూసినట్టయితే ఇందులో ఒక పారబుల్ ఉంది. ఇందులో ఉన్న వ్యత్యాసం ఏంటంటే క్రైస్టే ఆయనకి ఎలా జరుగుతుందో అనేది చాలా క్లియర్గా చెప్పాడు. ఎవరికి అర్థం కావాలో వారికి సరిగా అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాకూడదో వారికి అర్థమైంది. దీని వెనుక అర్థం ఏంటి? ఇప్పుడు ఈ పారబుల్ మట్టుకైతే ఆయన ఏ కాలఘట్టంలో చెప్తున్నాడనేది మనం చూడాలి. ఇప్పుడు ఇది ఎక్కడ రాయబడి ఉందంటే లూకా 20లో ఉంది, మాథ్యూ 21లో ఉంది. పర్టికులర్గా యెరూషలేముకి వెళ్ళక ముందుగా మాట్లాడుతూ ఉన్నాడు. బిఫోర్ ఎంటరింగ్ ఇంటు ద జెరూసలేం. ఇంతవరకు ఆయన అట్లే బయట సేవ చేస్తూ తిరిగేవాడు. జెరూసలేంలోకి ఫైనల్ డేస్లో వెళ్తూ ఉన్నాడు. సో అంతకుముందు ఆయన మాట్లాడిన ఉపమానాలన్నీ చూసినట్లయితే హెవెన్లీ సీక్రెట్స్ గురించి, కొన్ని ఆయన కింగ్డమ్ కార్యాలు, అందులో ఉన్న విషయాలు, అందులో ఇశ్రాయేలీలు ఏం చేశారు, అన్యజనులు లోనికి ఎలాగొచ్చారు, ఇటువంటివి మాట్లాడుతూ ఉండేవాడు, డీటెయిల్డ్గా చెప్తూ ఉండేవాడు. అయితే తనను వారు చేసే పనులు, తనకు జరగబోయేవి ఆయన చెప్పనారంభిస్తాడు ఇప్పుడు. అంటే క్రైస్ట్ యొక్క ఆ టీచింగ్స్ కానివ్వండి, డాక్టరీన్స్ కానివ్వండి, లేకపోతే ప్రీచింగ్ కానివ్వండి. మనకి ప్రీచింగ్కి టీచింగ్కి డిఫరెన్స్ ఉంది. అంటే సువార్త చెప్పడానికి, ఉపదేశానికి డిఫరెన్స్ ఉంది. ఆయన ఆరంభించే విషయాలన్నీ ఎక్కడ ఆరంభించి ఎక్కడ తీసుకొచ్చి ముగిస్తున్నాడంటే అట్లీస్ట్ స్టెప్ బై స్టెప్గా ఆ స్పిరిచువల్ స్టాండర్డ్ని పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. అదేవిధంగా ఓల్డ్గా వీళ్లతో మాట్లాడేప్పుడు చూస్తే ఫస్ట్ మారు మనసుతో ప్రారంభించి అట్లే ఈయన యొక్క సాక్రిఫైస్లోనూ హెవెన్లీ కింగ్డమ్తో ముగిస్తాడు, అట్లే తీసుకొస్తాడు. చివరిగా ఏర్పడే ట్రిబులేషన్ గురించి కూడా మాట్లాడతాడు. సో అన్నిటి వెనుక ఒక టైం లైన్ని ఆయన ఫాలో చేస్తూ వస్తాడు. అది మీరు వరుసగా చదవాలి. ఎలా చదవాలంటే 4 గాస్పల్స్ని పెట్టుకుని 4 గాస్పల్స్లో ముందు వెనుకున్న కార్యాలను టైం లైన్లో పెట్టుకుని చదువుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే బుక్స్ ఉన్నాయి కదండి, రాయబడిన బుక్స్ వచ్చి వేవేరు కాలఘట్టాలకు చెందినవి. అయితే ఏర్పరచబడినప్పుడే ఒక ఉద్దేశంలో ఏర్పాటై ఉంది. అది ఏర్పాటు చేసిన వారు అలా ప్లాన్ చేసి చేయలేదు. ఉదాహరణకు తెస్సలోనికేయులకొచ్చి పౌలు రాసిన ఫస్ట్ బుక్. అయితే పత్రికలని మీరు చూసినట్లయితే చివర్లో ఉంటుంది, అది చర్చెస్కి రాసిన దాంట్లో. అయితే ఎందుకు అలా క్రమపరచబడిందంటే వీళ్లు చేసింది కాదు, వీరు ఏర్పాటు చేసేప్పుడు హోలీ స్పిరిట్ అలా నడిపించాడు. ఫస్ట్ రోమిలకు రాసేప్పుడు ఆయన సాల్వేషన్ గురించి మాట్లాడతాడు. అయితే తెస్సలోనికీయులకు రాసేప్పుడు ర్యాప్చర్ గురించి, కమింగ్ గురించి మాట్లాడతాడు. ఆయన ఏం చేశాడని చూసినట్లయితే ఆ సాల్వేషన్లో ఆరంభించి కమింగ్లో ముగించుంటాడు. ఇది యాక్చువల్గా పౌలు రాసేప్పుడు ఎలా రాసి ఉంటాడంటే ఫస్ట్ తెస్సలోనికీయులకు రాస్తాడు లెటర్. ఇలా రాసేప్పుడు వెవ్వేరు కాలఘట్టాల్లో రాసినప్పటికీ పరిశుద్ధాత్మని యొక్క ఆ గైడెన్స్ అదే మనము మహాత్మ్యం అని చెప్తున్నాం. అందుకనే అడుగుడి నేను మనం చెప్పే ఈ యొక్క ఇలాంటి విషయాలు ఇందులో దాగి ఉంటాయి. ఒక టిట్బిట్గా మనం ఒక విషయాన్ని వీరికి చెప్పొచ్చు. మీరు బైబిల్లో చూసినట్లయితే మీరు ఆ న్యాయాధిపతులకు సమూయేలుకి మధ్యలో రూతు పుస్తకం వస్తుంది. ఎందుకు అలా వస్తుంది అని మీరు బాగా గమనించి చూస్తే యాజకుల పరిచర్య ముగిస్తుంది. సమూయేలు రాజ్యసేవను ఆరంభిస్తాడు. సౌల్ని అనాయింట్ చేస్తున్నాడు. కింగ్డమ్షిప్, ప్రీస్ట్హుడ్ ఫెయిల్యూర్ అవుతుంది. అక్కడ ఫెయిల్యూర్ అయ్యి ఈ స్థలంలో సమూయేలే ప్రీస్ట్గా ఉంటున్నాడు, తను కింగ్గా అనుకుంటున్నాడు. వారు రాజును అడిగినప్పుడు సమూయేలు బాధపడుతున్నాడు కదా అనుకుంటున్నాడు. ఈ రెండిటికి మధ్యలో రూతు పుస్తకం వస్తుంది. ఎందుకలా ఉందనేది ఎవరికీ తెలీదు. అది అలా సెట్ చేసినట్టుగా కనపడుతుంది. అయితే నిజంగా చూసినట్లయితే యేసుక్రీస్తు వచ్చి యాజకత్వపు సేవ ముగించాడు, బలి అయి ముగించాడు. తర్వాత రాజుగా వచ్చి పరిపాలించాలి. ఈ రెండిటికి మధ్యలో అన్యజనుల సంఘం లోనికి రావాలి. ఇప్పుడు మనం లోనికి రావాలి. మన పీరియడ్ జరుగుతుంది. అలా రూతు లోనికి వస్తుంది. రూతు అన్యజనుల స్త్రీ. ఇటువంటి ఒక సీక్రెట్ లోన్ ఉంటుంది. అయితే రూత్ ఒక ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్గా ఉంటుంది. ఆమెను చూసినట్లయితే ఈ చైన్ని వారు లింక్ చేస్తారు. అవును, ఇలా లింక్ చేసే వారంగా మనం ఉంటాం. ఇశ్రాయేల్ తిరిగి వచ్చేసింది. క్రీస్తుపూర్వం 70లో చెదిరిపోయింది.
ఈ రెండిటికి మధ్యలో మనమే లింక్గా ఉండాం, చర్చ్ పీరియడ్. ఇప్పుడు తిరిగి ఇస్రాయేల్ వచ్చింది, లింక్ తిరిగి జాయిన్ అవుతుంది, మనం రిమూవ్ అయిపోతాం. ఇందులో ఒక ప్రశ్న వస్తుంది నాకు. క్రైస్ట్ చెప్పిన ఉపమానముల గురించి మాట్లాడుచున్నాం. అయితే ఈ పారబుల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది ఆయన ఎండ గురించి ఆయనే చెప్తున్నాడు. దీన్ని దాచి ఉంచచ్చు కదా, దీన్నెందుకు ఇలాంటి ట్విస్ట్లో ఆయన చెప్పాలి? ఎందుకంటే ఒకవేళ పరితాపం దొరకొచ్చును, పలు విషయాలు జరగబోతున్నాయి. అయితే దీన్ని క్లియర్గా స్పష్టంగా చెప్పడానికి ఉద్దేశం ప్రాఫిటిక్గా ఏమంటారు? మీకే తేటగా ఉంది అది. ఇప్పుడు మీరు ఇవన్నీ చదవడం వల్ల, పరిశుద్ధాత్ముడు మీతో ఉండడం వల్ల మీరు స్పష్టంగా ఉందని చెప్తున్నారు. Correct. చెప్పినప్పుడు ఒకరికి అర్థం కాలేదే, అక్కడ అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. అయితే రాంగ్ గా అర్థం చేసుకునేవారు అర్థం వారు చేసుకుంటున్నారు. గ్రహిస్తున్నారు ఈయన ఏదో మన గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి. వారికి పూర్తి ఎక్స్ప్లెనేషన్ దొరికుండదు. ఆ, ఈ రోజు అదే నేను చెప్తున్నాను. హోలీ స్పిరిట్ మనలోకి వచ్చిన తర్వాతే ఈ వాక్యం యొక్క పూర్తి వెలుగు మనకి లభిస్తుంది. అవును. అంటే మెస్సయ్య వస్తున్నాడని తెలుసు, అయితే ఎవరని వారికి తెలియదు. మెస్సయ్య పుడతాడు, కానీ ఎక్కడ పుడతాడనేది తెలీదు. అయితే సిమియోను వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడు నడిపింపు దిగినప్పుడు కరెక్ట్గా ఎవరు మెస్సయ్య ఎక్కడున్నాడని కనిపెట్టగలిగాడు. చాలా క్లియర్. చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు చూడండి, జ్ఞానులకు మెస్సయ్య గురించి తెలుస్తుంది, కానీ ఎక్కడ పుడతాడని తెలీదు. వారు నేరుగా రాజగృహానికి అంతఃపురానికి వెళ్ళిపోతారు. వెళ్ళారు. ఇప్పుడు ఇతనికి మెస్సయ్య ఎక్కడ పుడతాడని తెలుసు. ఎవరు? హేరోదు. అవును. వాక్యంతో కనిపెట్టాడు, నోట్ నోట్ చేస్తున్నాడు. అయితే ఆయనున్న స్థలాన్ని తను చూడలేకపోయాడు. సో ఇదే ఆనాడు వారి సమస్య, ఇశ్రాయేలీయుల సమస్య. పరిశుద్ధాత్ముడు వస్తే తప్ప మెస్సయ్య ఎక్కడున్నాడు, ఆయన ఎవరని తెలుస్తుంది. సో మనం ప్రివిలేజ్డ్ అనేది స్పష్టంగా అవును. అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. చర్చ్ పీరియడే ఉన్నంతలో మోస్ట్ చెప్పాలంటే, ఓల్డ్గా చెప్పాలంటే బహుగా ఆశీర్వదించబడిన వారం. అయితే దాన్ని మనం కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి. అక్కడే ప్రాబ్లం అంతా ఉంది. అయితే మనం కూడా మిస్ చేసినట్లు ఈ అనిపిస్తోంది. బైబిల్ యొక్క మొదటి పార్టు యూదుల చేతిలో ఉండింది. వారు ఎలా క్రైస్ట్ని మిస్ చేశారో, ఫస్ట్ కమింగ్ని, ఈ బైబిల్ యొక్క సెకండ్ పార్ట్ మన దగ్గర ఉంది. ఇప్పుడు సెకండ్ కమింగ్ మిస్ చేయకుండా చూసుకోవాలి. ఎలా మిస్ చేయొచ్చంటే, ఆ రోజు వేదవాక్యాన్ని వారు పరిశోధించకుండా వదిలేశారు. ఈ రోజు వేదవాక్యాన్ని పరిశోధించి తెలుసుకోవాలి. లేదు, మేము వాక్యాన్ని పరిశోధించామే, ఆ రోజు బైబిల్ తెలుసు. చూడండి, బైబిల్ బాగా తెలుసు, అయితే బైబిల్లో ఉండే క్రైస్ట్ తెలియకుండా పోతుంది. ఈరోజు మనకు బైబిల్ తెలుసు, 300 సార్లు, 200 సార్లు, 50 సార్లు చదువుంటాం. లోనుండేటువంటి క్రైస్ట్ యొక్క పరమ ఉద్దేశం తెలుస్తుందా, ప్లాన్ తెలుస్తుందా? అది తెలియకపోవడం వల్ల అనేకులు విడవబడతారు. అందుకనే మన ప్రార్థన, ఇది ఇవ్వండి దేవా, అది ఇవ్వండి దేవా, ఇది ఇవ్వండి, పరలోక రహస్యాలు దయచేయండి అనే విషయాల్ని గురించి మనం ప్రార్థించేది చాలా రేర్ గా ఉంది. అవును, అదే. ఎందుకంటే మనల్ని డైవర్ట్ చేసి పెట్టారు. డైవర్ట్ అవ్వడం అడుగుడి వల్ల మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, అదంతా చెప్తున్నావు కదా. అవును. అడగండి అడగండి అంటే దేన్ని ఏది అడగాలి? అడగాలనేది. అందువల్ల పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు, మీరు అడిగేవి ఏంటన్నది మీకు తెలియకపోవడం వల్ల ఆయన సహాయపడతాడని ఉంది. అయితే మన ప్రార్థన ఆయన సహాయంతోనే చేస్తున్నాం. ప్రార్థిస్తేనే మీకేం అవసరం అన్నది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరడిగేటువంటిదైనా ఒక విషయం ఉంది గదండి, ఇది రియల్గా మీకు అవసరమా అనేది ఒకటి ఉంది. ఇప్పుడు పిల్లలొచ్చి మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీకు తెలుస్తుంది అది వాళ్ళ జీవితానికి అవసరం లేదు. ఆ సమయానికి అడుగుతున్నారు, ఒక చిన్న ఆశ అడుగుతున్నారు. ఎలాగో 2 రోజులు పాల్గొడతారు, దాని తర్వాత వారు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వరనేది మీకు తెలుసు. కొన్నిసార్లు వారు అడిగేది వర్త్ కాదనేది మీకు తెలుసు. మీరే చెప్తారు, ఇది ఎందుకు అడుగుతున్నావు, వేస్ట్. అయితే వారు మొండి పడుతుంటారు. కొన్నిసార్లు మీరేం చేస్తారంటే, తెలుసు అది వేస్ట్, ఈ డబ్బు వృధా అనేది తెలుస్తుంది, అయితే తరచుగా అడుగుతున్నా. అలా అడుగుతూనే ఉంటారు, వారికి కొనిస్తారు. అయితే అదే పిల్లలకి తమ జీవితానికి ఏది అవసరమనేది వారికి తెలియదు. వాళ్ళకి ఏ పిల్లలైనా ఒక 10 ఏళ్ల ప్రాయంలో, ఒక ఉదాహరణ చెప్తున్నా లౌకికంగా, ఒక 10 ఏళ్లలో నానా నాకు ఒక ల్యాండ్ కొని పెట్టండి, నా జీవితానికి యూస్ఫుల్గా ఉంటుంది పెళ్ళయ్యాక అని అడుగుతారా? అడగడు. ఆ ప్రాయానికి వాళ్ళు బొమ్మను అడుగుతారు. ఎందుకంటే ఆ రోజు అంతే మెచ్యూరిటీ ఉంటుంది. అయితే ఆ బొమ్మ జీవితాంతం వస్తుందా? రాదు. ఇప్పుడు తండ్రికి తెలుసు, ఈ పిల్లాడికి బొమ్మ కావాలా, ల్యాండ్ కావాలా. అదేవిధంగా దేవుడు, ఇప్పుడు మనం అడిగేవన్నీ, ఈ లోకంలో ఉండేవన్నీ బొమ్మే. ఇదొకరోజు ఖచ్చితంగా లేకుండా పోతుంది. ఆకాశము భూమి గతించిపోతుంది. అయితే మనకు అవసరమైన ఒరిజినల్ ల్యాండ్ పరలోకంలో ఉంది. అది మనం అడగలేదు దేవుని దగ్గర, దాని గురించి చింతించలేదు. ఎందుకు ఆ మెచ్యూరిటీకి రాలా. అప్పుడే వెంట ఉన్న తల్లి ఏమంటుందంటే, ఏవండి, అనవసరంగా ఈ డబ్బును వేస్ట్ చేసేదానికంటే, కొందరు తల్లులు చెప్తుంటారు, ఆ డబ్బుతో కొంత బంగారం కొనిపెట్టినా పెళ్లికి ఉపయోగపడుతుంది. జస్ట్ లోక ప్రకారంగా చెప్తున్నాను. ఈ డబ్బుతో కొంత బంగారాన్ని కొనిపెడితే తర్వాత ఉపయోగపడుతుందని చెప్తారు కదా. అదే పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు, ఇది అడిగే బదులు ఇది అడుగు, నీకు పరలోకానికి యూస్ అవుతుంది. అలా కూడా ఉండి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో విజ్ఞాపనం చేస్తుంటాడు. సో అదేవిధంగా పరిశుద్ధాత్ముడు వచ్చి మనకిది చెప్పిస్తున్నాడు, దీనిలో ఉండే విషయాలు నీకు ఏది అవసరమో ఏది అవసరం లేదు అనేది. ఇదే విధంగా మనము కూడా వాక్యంలో ఉండే విషయాలు పొందుకుంటే పరలోకానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఈ ఉపమానం చూద్దాం.
ఆ లూకా రాసిన సువార్త 20వ అధ్యాయం. క్రైస్టే ఆయన గురించి క్రైస్ట్ చెప్తున్నారు. ఆయనను గూర్చి చెప్తున్నాడు. అయితే నాకు ఆ ఉపమానంలో ఎంతో ఇష్టమైన విషయం ఏంటంటే, ఈ ఉపమానము ఒక ఓవరాల్ హెవెన్లీ ప్లాన్ యొక్క ఓవరాల్ ప్లాన్. అంటే సంవత్సరాల లెక్కలో చెప్పాలంటే ఒక 4000 సంవత్సరాల యొక్క ప్లాన్ని ఒక 4 వాక్యాల్లో చెప్తాడు. ఓ ఎంతో అద్భుతంగా ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతున్నారంటే గాడ్ వల్లనే కుదురుతుంది. ఇప్పుడు ఇందులో మనము 9వ వచనం నుండి చూసినట్లయితే 16వ వచనం వరకు ఉంది లూకులో. ఇందులో ఒక చిన్న లింక్ వచ్చి మాథ్యూలో ఉంది. మనం తర్వాత అది మత్తయిలో చూసేప్పుడు దానిని చదువుకుందాం. అప్పుడు ఇందులో ఏం చెప్పదలుస్తున్నాడంటే 9వ వచనం నుండి, ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను. ఇప్పుడు ఒక తోటను నిర్మించి, సరేనా, ఇది ఆదాము కూడా అనుకోవచ్చు. ఆదాముకు ఒక తోటను వేసిస్తాడు. తోట వేసి అది ఆదాముకు గుత్తకు ఇస్తాడు. ఏం చెప్పాడంటే ఏలుడి అని చెప్పాడు. బహుదూరము వెళ్ళి ఉండేడు. వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత చూసినట్లయితే తోట లేదు. సరి ముగిసింది. ఇప్పుడు అంతా కూడా దేవుడు ఓవర్ చేసి తిరిగి మరొక తోటను ఏర్పరుస్తున్నాడు. మరొక తోట ఏంటని చూస్తే యెషయా 5:2. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనములో, సత్తువ భూమిగల కొండమీద నా ప్రియునికి ఒక ద్రాక్షతోట ఉండెను. ఆ ద్రాక్షతోట ఏదంటే ఇశ్రాయేలీల వంశము. సో సెకండ్గా ఇశ్రాయేల్ వీరి దగ్గర తోటను గుత్తకు ఇచ్చి వెళ్తున్నాడు. దానికైనా అర్థము ఏంటని చూసినట్లయితే, వీరి దగ్గర ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఈ ధర్మశాస్త్ర ప్రకారం జీవించండి. నేను వచ్చి చూసినప్పుడు ఈ ధర్మశాస్త్రానికైన ఫలాన్ని నాకివ్వాలి. మిమ్మల్ని ఆశీర్వదించి ఇచ్చి వెళ్తున్నాను. సో మీరొచ్చేప్పుడు నాకు స్పిరిచువల్గా ఫలమివ్వాలి అనేటువంటిదిగా ఒక లెక్క ఉంది. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క కాలఘట్టంలో ఈ యొక్క స్పిరిచువల్గా వారి దగ్గర కొన్ని కార్యాలు పొందుకునేట్టుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఉదాహరణకు యాజకులు మోషే దగ్గర ఇచ్చాడు. యాజకులంటే నేను చెప్పేదొచ్చి ఏలీ వరకు ఇచ్చాడు. ఇప్పుడు ఏలీ వరకు ఆయన చూస్తున్నాడు. గుత్తకుకైన కార్యము ఏంటని చూస్తే ఫలాలను ఎదురుచూశాడు. ఫలాలంటే నీతి న్యాయమని మనం చూశాం. సో అది పొందుకోవాలని చూస్తున్నాడు. తరువాత పంటకాలమందు అతడు ఆ ద్రాక్షతోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకు ఒక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి ఒట్టి చేతులతో పంపిరి. ఓహో, తీసుకురమ్మంటున్నాడు. ఆ తర్వాత రండి అని కూడా చెప్పలేదు. మా వల్ల ఇప్పుడు ఇది ఇవ్వడం కుదరదు, తర్వాత ఇస్తాం అనేది కాదు. అతన్ని పట్టుకుని కొట్టి తిరిగి ఏమివ్వకుండా పంపివేశారు. ఇది ఒక దగ్గర ఎక్కడ జరుగుతుందంటే యాజక పరిచర్యలో. యాజక పరిచర్యలో బలి ఇచ్చి అన్ని చేస్తాడని చూస్తే కుదరలా. ఇప్పుడు తిరిగి ఆయన ఏం చేస్తున్నాడు? మరలా 11వ వచనం, అతడు మరియొక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరిచి ఒట్టి చేతులతో పంపివేశారు. వేరే ఒక సేవకుని మరొక పరిచర్యలోనికొస్తుంది. ఏంటంటే న్యాయాధిపతులు, జడ్జెస్ కొంత కఠినమైన వాళ్ళు. యాజకుల వలే కాదు వీళ్ళు. తీర్పు చెప్పేవాళ్ళు. రెండవది వీళ్లే న్యాయ తీర్పునిచ్చేస్తారు. యాజకులు అలా చేసేవారు కాదు, వారు విజ్ఞాపన చేసేవాళ్లు. ఇప్పుడు వీళ్లనే పంపివేస్తున్నాడు. ఇప్పుడు న్యాయాధిపతులను ఇశ్రాయేలీలు గౌరవించలేదు. ఒక పీరియడ్ తర్వాత న్యాయాధిపతులకు వీళ్ళు ఏం చేశారని చూస్తే వాల్యూ లేకుండా పోయింది. ఇప్పుడు ఉదాహరణకు ఈయన వస్తున్నాడు, సమూయేల్ని వారు గౌరవించలేదు. చివరికి వారు సమూయేలుతో చెప్తారు, మీ పిల్లలు మీకులాగా లేరు, మరొక రాజునివ్వమంటారు. అలా అడిగేంతగా వెళ్ళిపోయారు. మధ్యలో చూస్తే యొఫ్తా, సంసోను, తర్వాత గిదియోను, వీళ్ళందరూ. బట్ వీళ్ళందరూ కూడా ఆయన ఎదురు చూసినట్టుగా లేరు. ఒక పీరియడ్ వరకు. ఇప్పుడు ఆయనకి వెలితి ఉంది. ఒట్టిగా పంపివేశారు. ఒక వెలితుంది. కొన్నిసార్లు మీరు చూడండి, ఒక ఆర్గనైజేషన్ మీరు నడుపుతున్నారు. ఈ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళందరికీ కావలసింది చేసి మీరొక కార్యాన్ని చేయమంటున్నారు. వాళ్లొక అవుట్పుట్ ఇస్తున్నారు. బట్ ఆ అవుట్పుట్ మీరు ఎదురు చూసిందిగా లేదు. అలాగైతే ఆ అవుట్పుట్ని మీరేం చేస్తారంటే ఇంకా కొంత బాగు చేయమంటారు. అవుట్పుటే లేకపోతే ప్రయోజనమే లేదు. ఇంత నీకు ఖర్చు చేశాను, ఇంత చేశాను, ఒక ఆర్గనైజేషన్లో ఏసీ పెడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, మీరొచ్చి నేను అడిగే అవుట్పుట్ మీరు ఇవ్వలేకపోతున్నారు. ఏదో ఒకటి ఇవ్వండి అయ్యా, తిరిగి నేనేం చేస్తాను అంటే అది కొంచెం డెవలప్ చేయొచ్చు. జీరోలో ఉంటే ఏం చేస్తారు మీరు? నేను చూసే అనేక ఆర్గనైజేషన్స్లో అలాగే ఉన్నాయి. ఇదే ఆనాడు జరిగింది. పలు సమయాల్లో దేవుడు ఎక్స్పెక్ట్ చేసే అంత లెవెల్కి వాళ్ళు ఇవ్వకపోయినా పర్వాలా, ఏదైనా ఇచ్చినా గాని ఆయనేం చేస్తాడంటే అది కొంత డెవలప్ చేస్తాడు. ఇది చాలా మోసంగా ఉంది. దగ్గర దేవుడు చెప్తాడు, మీలో 5ను 10గా చేసి ఇచ్చినవాడు ఒకడున్నాడు, 2, 4 చేసినవాడున్నాడు. సో నువ్వు 1, 2 చేసి ఇవ్వక్కర్లా, ఆ 1 తీసుకెళ్లి వడ్డీవానికి ఇచ్చినట్లయితే ఏదో ఒకటి దొరికేది కదా. అదైనా నీవు నాకు ఇచ్చుండొచ్చే. ఏదివ్వకుండా నేనిచ్చిన 1ని తిరిగిస్తున్నావంటే జీరో కాదు. ఇప్పుడు ఒకటి కూడా లేదు. 1 లేదు, వ్యర్థంగా ఒట్టి చేతులతో పంపారు. ఇదే ఇశ్రాయేలు ప్రజల దగ్గర దేవుడు ఎక్స్పెక్ట్ చేసినా ఆయనకి దొరికిన ఇది మనకే ఒక పాఠంగా ఉంది. మనకి కూడా
ఇప్పుడు మన దగ్గర కూడా ఒక ఉదాహరణకు మీరొక సండే ఒక సెర్మన్ రెడీ చేసి బోధకుడు ఆదివారమున అలా ఫుల్ ఫోర్స్లో వచ్చి ఇస్తున్నప్పుడు అంతమందికిని ఆ సెర్మన్ చెప్పి అది వృధా అయితే ఎలా ఉంటుంది ఆయనకి? ఒక ఆందోళన ఉంటది కదా. అదేవిధంగా ఉంది ఇప్పుడు. సో రెండవది న్యాయాధిపతులు. మూడవది ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, 12వ వచనం. మరలా అతడు మూడవ వానిని పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. అంటే ఇందులో నాకు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇందులో ఇంత గొప్ప ట్రెండ్ ఉంది. ఒక ట్రెండ్ని పంపారు, కొడుతున్నారు. ఇంత తెలిసి ఆయన పంపిస్తున్నాడు. అది అనుకుంటే ఎలా మనం ఆ థాట్ని తీసుకోవాలి అనేదే. ఒకే లైనే, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. అదే నాకు ఇంత గొప్ప ప్రేమ అని ప్రశ్నొస్తుంది. ఏంటంటే నేను రీసెంట్ డేస్లో ఈ బైబిల్ని ఫస్ట్ చదివినప్పుడు సాధారణంగా చదివాను. సాధారణంగా అంటే త్వరగా డైలీ చదవడం. తర్వాత కొన్ని కార్యాలు బయలుపరుస్తున్నప్పుడు కొన్ని కార్యాలు ఎంతో లోతుగా చదువుతాం. తర్వాత ఒక పీరియడ్లో అనేక కార్యాలు చెప్తున్నప్పుడు ఆ బయలుబాటులను అధికంగా ఎదురుచూస్తూ చదివేదిగా ఉండింది. ఎక్స్పెక్టేషన్. అయితే ఇన్నిటిని చదివి ముగించిన తర్వాత నాకు తిరిగి ఆలోచిస్తూ ఉన్నాను, ఈ మొత్తం బైబిల్ ఒక వర్డ్ మీద ఉంటుంది, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుని యొక్క ప్రేమ మీద ఆధారపడుంది. ఎందుకు ఇంతటిని దేవుడు చెయ్యాలి? ఒక్క సెకండ్లో మీరు పొండి నేను మరొకటి క్రియేట్ చేయగలనని చెప్పడానికి ఎంతసేపు అవుతుంది? తిరిగి దీర్ఘశాంతంగా ఉన్నాడు. ఈస్ ఎన్ ఆల్మైటీ, గాడ్ ఆల్మైటీ. ఆయన అనుకుంటే ఏమైనా చేయొచ్చు. ఎంతటిని ఇప్పుడు మీరు చూడండి, మనముండేది ఒక బఠానీ వంటి ఎర్త్లో మనం ఉన్నాం. ఈ మొత్తం కాస్మోస్ చూస్తున్నప్పుడు ఒక బఠానీ వంటి దాంట్లో మనమున్నాం. ఆయన అనుకుంటే ఈ బఠానీని తోసేసి మరొక బఠానీలో మనల్ని తయారు చేయగలడే? ఎందుకు ఇంత దూరానికి చెయ్యాలి? ఇన్ని ఒక 6000 సంవత్సరాల ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి అంతగా క్రష్ చేసి తన్ను తానే లోనికి తీసుకొచ్చి అదే విజ్ఞానాన్ని క్రియేట్ చేసి ఇస్తున్నాడు. మీరు ఏది కానీ ఒక స్థలాన్ని మీరు యోచించి చూడండి. మీరు ఒక లిమిట్ వరకును ఒక స్థలంలో మిమ్మల్ని కుదించుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోగలరు. ఒక స్థలంలో కుదరకుండా పోతుంది కదా. అవును. దేవుడు అటువంటి ఒక స్థలము లేకుండా నా వల్ల ఏం కుదురుతుందో ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయాడు. తను మనుష్య రూపము దాల్చాడు. ఆయన ఒక జైజాంటిక్ గాడ్ అండి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంతటి ఒక గాడు మదర్ మేరీ యొక్క గర్భములో వచ్చి కూర్చోవాలి. ఎంతగా కుదించబడాలి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అదే చెప్తున్నాను, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. అక్కడికి రావడానికి ఒక 4000 సంవత్సరాలు ఒక రహస్యం నుంచి పెట్టి ఇంతగా ప్లాన్ చేసి తెచ్చి, అదే చెప్తాను. అది ఆయన పుట్టినప్పుడు ఆయన్ని చంపాలని ఒక పథకం, ఒక ప్లాను, ఒక ఉద్దేశమే. మీ భాషలో చెప్పాలంటే ఎటువంటి స్క్రీన్ ప్లే చూడండి. అవునవును, భయంకరంగా ఉంది. సో ఇంతగా దేవుడు లవ్ చేసి తిరిగి మొదట ఒకటి కొట్టారు, రెండో వాణ్ణి కొట్టారు, మూడవసారి కూడా ఒకణ్ణి పంపాడు. అప్పుడు అర్థం చేసుకోలేదు, ఇప్పుడు అర్థం చేసుకోలేదు అంటే మనసులో అనిపిస్తుంది. ఇప్పుడు దేవుడు ఎంతగా మనతో ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నాడో చూడండి. చర్చిలో మాట్లాడుతున్నాడు. సరే నీకు ఇది అర్థం కాలేదా? బయట సైన్స్ చూడు. సైన్స్ అంటే విజ్ఞానం కాదు, సైన్, ప్రకృతి విలయం, ఇటువంటి కార్యాలు చూడండి. ఇది మీకు అర్థం కాలేదా? నేను చెప్పే ఒక్కొక్క విషయము ఎలా మనుషుల్లో జరుగుతుందో చూడండి. ఇంతటిని చెప్పి అర్థం చేసుకోలేకపోతే నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, ఇశ్రాయేల్ ప్రజల కంటే మనం ఇంకా ఎంత డేంజర్లో ఉన్నాం. ఎందుకంటే వారికి హోలీ స్పిరిట్ యొక్క లీడ్ లేదు, బయటుండాడు. సో వారు కష్టపడి చదువుకున్నా అర్థం చేసుకుని వారు చదవగలరు. బట్ మనకి హోలీ స్పిరిట్ ఉన్నాడు, మనం అర్థం చేసుకోగలం. టీచ్ చేయడానికి హోలీ స్పిరిట్ రెడీగా ఉన్నాడు ఆయన. మనమే టైం వేస్ట్ చేస్తున్నాం అనిపిస్తుంది. మనం ఉపయోగించుకోవాలి. అదే ఇప్పుడు చూసినట్లయితే ఆ రోజు ఆయన వారికి పంపినట్టుగా మనకి పంపుతూ ఉన్నాడు. చివరిగా మూడవసారి ఒకడిని పంపుతున్నాడు. మూడవదిగా ఎంతో ముఖ్యంగా అది చూస్తే ఇప్పుడు వీరేం చేస్తున్నారో చూడండి. మరలా మూడవ వాణిని పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. ఇది ఎవరని చూస్తే ప్రాఫెట్స్. చివరిగా ప్రాఫెట్స్ని వారు ఏం చేస్తారంటే, యేసయ్య చెప్తాడు, మీ మీద నేనొచ్చి ప్రతీకారం అనేది తీసుకుంటే ఎందుకు ప్రతీకారం అనేది యేసు చెప్తారు. హేబేలు మొదలుకొని బలిపీఠము దగ్గర చంపబడిన బెరక్యా కుమారుడు జకరియా వరకు వీరందరూ చూస్తే ఒక విధంగా దేవుని యొక్క సేవకులు, ప్రాఫెట్స్. అంటే దేవుడు చెప్తాడు, యెరూషలేమా దీర్ఘదర్శులను చంపినదానా అంటాడు. అనేక ప్రాఫెట్స్ చివరి వరకు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, నెబుకద్నెజర్ పట్టుకోవడానికి వస్తున్నాడు. యిర్మీయా పరుగెత్తుకొచ్చి ప్రాఫెసీగా చెప్తున్నాడు, నెబుకద్నెజర్ వస్తాడు, దేశాన్ని పట్టుకుంటాడు, యెరూషలేము ఆ దేవాలయాన్ని పడగొడతాడు,
ఆ ఆలయము షీలోహు వలె మారిపోతుంది 26లో చెప్తాడు. క్లియర్గా చెప్పాడు. క్లియర్గా చెప్తాడు. ఇర్మియాని పట్టుకుని కొడతారే. మీకు ఇన్ఫర్మేషన్ తెచ్చిపెట్టేవారిని మీరేం చేస్తారు? అవును, అట్లీస్ట్ అతనికి థ్యాంక్స్ చెప్పాలి కదా. యాక్చువల్గా ఇతడు ఒక వేగు వంటివాడు. మనము స్పై అని చెప్తాం కదండి, ఆ విధంగా ఇతను స్పిరిచువల్ స్పై. దేవుడు పంపుతున్నాడు, ఇలా జరగబోతుంది వెళ్ళి చెప్పు. పట్టుకుంటారు వారు. అతను అడుగుతున్నాడు, ఆలయ శిఖరం అలాగ అయిపోతుందా? దేవుడు ఆలయాన్ని వదిలేస్తాడా? అలాగంతా చేస్తాడా? నువ్వు అబద్ధం ఆడుతున్నావని ఇర్మియాని కొట్టి చెరసాల్లో పెడతారు, జైల్లో పెడతారు. చెప్పినవానికే. అదేవిధంగా అమజ్య అని అతనేం చేస్తాడంటే, ప్రవచనం చెప్పిన తర్వాత ప్రవక్త అయిన ఆమోసును పట్టుకొని దీర్ఘదర్శనం చెప్పాలంటే వేరొక ఊర్లో చెప్పు, నా ఊర్లో చెప్పొద్దు అంటాడు. చివరిగా ఏం జరుగుతుంది? వీరే ఇరుక్కుని అనుభవిస్తారు. ఆయన చెప్పినట్లు జరుగుతుంది. దీర్ఘదర్శనం చెప్పేవారందరినీ కొట్టడం, గాయపరచడం, చంపివేయడం. మీరు మత్తయిలో ఈ విషయాన్ని చదివి చూడండి. 21:36. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. ఏం చేశారని చూస్తే 35వ వచనంలో, ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరొకని మీద రాళ్లు రువ్విరి. రాళ్లు రువ్వి చంపారు. ఇలా ఒక్కొక్కరిని దేవుడు పంపగా యాజకుల్ని పంపుతున్నాడు, తర్వాత న్యాయాధిపతుల్ని పంపుతున్నాడు, రాజుల్ని పంపుతున్నాడు, దీర్ఘదర్శులను పంపుతున్నాడు. ఇంతమందిని పంపి వీళ్ళని కాపాడాలనుకుంటున్నాడు. ఇంతమంది వీళ్ళని దండించడానికి కాదు, ఎలాగైనా వీరిని కాపాడదాం. ఇంతకీ ఆయన క్రియేట్ చేశారు ద్రాక్షతోట. క్రియేట్ చేసిన ద్రాక్షతోట ఈయన అనుకుంటే ఒకే దెబ్బ కొట్టగలిగినంత ద్రాక్షతోట యజమాని. ల్యాండ్ ఓనర్ ఆయన. ఆయనేమి ఇష్టపడుతున్నాడంటే, నేను వెళితే సమస్య వస్తుంది. కొన్నిసార్లు మనం చెప్తుంటాం, నేను మాట్లాడితే సమస్య వస్తుంది, నువ్వు వెళ్ళి మాట్లాడుకో. ఆ విధంగానే చెప్తున్నాడు. వీరు ఒక్కొక్కరిని కొట్టి ఇప్పుడు ఒక లెవెల్ పై నాకేమనిపిస్తుంది, వీళ్ళని దీనికి పైన వదలకూడదు. అయితే ఈయనకేమనిపిస్తుందని చూస్తే చివరిగా ఆ వాక్యం చెప్తుంది. 37వ వచనం, అతడు తుదకు నా కుమారుని సన్మానించదరనుకుని తన కుమారుని వారి వద్దకు పంపెను. అప్పుడు థింక్ చేస్తున్నాడు, సో ఇదైనా చేస్తారా అని. లాస్ట్గా, ఎందుకంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే, సరే వీరు నా సేవకునికి మర్యాద ఇవ్వరు, నా కుమారుడు వస్తే ఏం చేస్తారు? రెస్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఓనర్. ఇంతవరకు వచ్చిన వారందరూ పనిచేసే వర్కర్స్. ఇక మీదట వెళ్లేది ఓనరు. సో ఈ ఓనర్ని పంపిస్తే వారొచ్చి, దీనికి వీరేం చేస్తున్నారు చూడండి. వాక్యం చెప్తుంది లూకా 20లో, కాపులు అతనిని చూచి 13వ వచనములో, నా ప్రియకుమారుని పంపుదును, ఒకవేళ వారు అతని సన్మానించదరనుకొనెను. ఆ కాపులు అతనిని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతన్ని చంపుదము రండని ఒకరితో ఒకరు ఆలోచించుకొని. ఈయనొక ప్లాన్ చేస్తున్నారు, వారు అంతకంటే మరో ప్లాన్ చేస్తున్నారు. ఈయన్ని పంపితే భయపడతారు, సన్మానము చేస్తారు, సో మనము వీళ్ళని అలా పొందుకోవచ్చు అనుకుంటాడు. వాళ్ళేం చెప్తున్నారు, ఇతన్ని క్లోజ్ చేస్తే ద్రాక్షతోట మన సొంతం అయిపోద్దనుకున్నారు. ఈరోజు ఇటువంటి కన్నింగ్నెస్ ఎంత ఉంది ఇప్పుడు. ఒక లోక ప్రకారంగా చాలా అపాయకరంగా ఉంది కన్నింగ్నెస్. లోక ప్రకారంగా చూస్తే ఒకరు మీకు అద్దెకిస్తున్నారు, మీరు కొంతకాలం తర్వాత అద్దె ఇవ్వడం లేదు, అతను అడిగడిగే చూస్తున్నాడు, చివరికి కుమారుణ్ణి పంపుతున్నాడు. ఇది మా తండ్రి ఆస్తిది, మీరిందులో ఉన్నారు, ఓ నువ్వు అతని వారసుడువా, అప్పుడు నిన్ను క్లోజ్ చేస్తే ఇల్లు నా సొంతం అయిపోతుంది. ఇది ఎలాంటి థాట్? ఈ థాట్ని వాళ్ళు స్పిరిచువల్గా చేసి చూపించారు. తీసుకొచ్చి ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఈ ధర్మశాస్త్రమే లేకుండా పోయిందనుకోండి, నీవు రావు కదా, నువ్వు ఆ తర్వాత నన్ను ప్రశ్న అడగవు కదా, నా ఇష్టానికి చేస్తాను, ఏదైనా చేయొచ్చు కదా, దేర్ ఇస్ నో లా, న్యాయస్థానాన్ని తీసేస్తే అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇదే ఆ రోజు జరిగింది ఇశ్రాయేలీలకు. యేసుక్రీస్తుకి మలాకీకి 430 సంవత్సరాల గ్యాప్. ఎందుకు అలాగని అడిగితే, ఆ మధ్యకాలంలో దేవుడు ఎవరిని కూడా పంపలేదు, దీర్ఘదర్శులను పంపలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు, పిల్లవాణిని ఖండించలేదు, ఎగ్జామ్కి సిద్ధపరచలేదు, తనకు ఎగ్జామ్ లేదు అని అనుకున్నాడు. మనము చెప్పాం, తను ఎలాగైనా ఉండనివ్వండి అని చెప్పాం. అప్పుడు పిల్లవానికి ఎలాగుంటుంది? తన ఇష్టానికి జాలిగా వస్తున్నాడు, తింటున్నాడు, పడుకుంటాడు, లేస్తాడు. ఇష్టం కూడా ఒక కాల వ్యవధి మాత్రమే. అవును, ఎదురుగా డిజాస్టర్ ఉంది. అవును, ఆ ముగింపు మోసం. ప్రసంగిలో చెప్తున్నాడు, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు, వీటిని బట్టి దేవుడు తీర్పులోకి తెస్తాడని జ్ఞాపకం ఉంచుకోమంటాడు. సో ఇదే అక్కడ జరిగింది. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎంతమందిని తెచ్చాము, వారి అంతములో చివరికి దేవుని వదిలి దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, కుమారుని పంపితే భయపడతారని చెప్పి
ఆ డార్క్ ఏజెస్ తర్వాత క్రైస్ట్ని పంపుతాడు. అదే మ్యాటర్. భయపడతారు, గౌరవిస్తారు. నా సొంత కుమారుడు, ఓనర్ అబ్బాయి కుమారుడు, అది కూడా మనం అలా ఎందుకు ఆ థాట్ వచ్చిందంటే, అంటే ఆల్రెడీ గాడ్కి తెలుసు, మనం చెప్తున్నాం. ఎందుకు ఆ థాట్ వచ్చుండాలంటే, ఆరంభము నుండి వీళ్ళకి క్రైస్ట్ని చూడాలనే ఆశ ఉండింది. డీఫాల్ట్గా ఆశ ఉండింది. తండ్రి అబ్రహాము నా దినము చూడ మిగులు ఆనందించాను. వీరందరూ కూడా ఆ క్రైస్ట్ వస్తాడు, మా క్రైస్ట్ వస్తాడు, క్రైస్ట్ వస్తాడు, ఒక మెస్సయ్య వస్తాడని చెప్పి, సో మెస్సయ్య కొరకు వెయిట్ చేసినందువల్ల, సో మెస్సయ్యగా వెళితే వారు ఏం చేస్తారు, వీళ్ళు భయపడతారు అని చెప్పి. అయితే ఏంటి సమస్య అంటే, ఈయన ఎటువంటి రూపములో వస్తే వీరిని విమోచించడానికి ఆ రూపంలో వస్తున్నాడు. అలాగే వస్తానని చెప్పి ఫస్ట్లో కూడా చెప్పాడు. అయితే ఇక్కడ ఏంటి సమస్య అంటే, ఇతను మెస్సయ్యకి ఒక రూపాన్ని ఇచ్చేశాడు. సరేనండి. ఇప్పుడు ఆ రూపములో మెస్సయ్య రాకపోతే ఇతను అక్సెప్ట్ చేయడం లేదు. బట్ ఇతను ఎదురు చూసిన రూపంలో ఆయన వస్తే ఇతన్ని విమోచించలేడు. కరెక్ట్. సాక్రిఫైస్ కావాలి. ఇతను ఎదురు చూసే రూపం వచ్చి స్పిరిట్లో మెస్సయ్య వచ్చి లోకాన్ని పరిపాలించడం. అవును. అలాగ వస్తే సాక్రిఫైస్ కాలేకపోతాడు. ఫ్లెష్ అండ్ బాడీలో వస్తేనే అవుతుంది. అయితే ఆనాటి ప్రజలు రోమన్ రాజ్యాంగం కింద ఉన్నారు, వీరు పొలిటికల్ గా చూస్తున్నారు. ఈయన్ని పొలిటికల్ గా చూస్తున్నారు. ఈయన స్పిరిచువల్ గా లోనికొచ్చి సాక్రిఫైస్ కావాలి. ఇప్పుడు గాడ్ పరిస్థితి చూడండి. ఈ విధంగా వస్తే ఇతను అక్సెప్ట్ చేయడు. అయితే ఇలాగొస్తేనే విమోచించగలడు. ఆ రూపంలో వస్తే తను అంగీకరిస్తాడు, కానీ విమోచించలేడు. అతను రోమా నుండి విడుదల పొందాలని అనుకుంటున్నాడు గాని హెల్ నుండి విడుదల కావడం అనుకోవడం లేదు. లైఫ్ కి ఒక టర్నింగ్ పాయింట్. ఆత్మను గురించి తను చింతించలేదు. ఈ రెండింటినీ మీరు ఎలాగా ఓవర్కమ్ చేయగలరు? ఇదే క్రైస్ట్ యొక్క పరిస్థితి లోనికొచ్చేప్పుడు. ఆయన అనుకుంటే మెస్సయ్యగా జైజాంటిక్గా అలా లోనికి రాగలడు. బట్ వస్తే ఇతన్ని విమోచించలేడు. ఎందుకంటే ఇతనికి ఒక బ్లడ్ అవసరమైంది విమోచించటకు. ఒక సాక్రిఫైస్ ఆ స్థాయికి అతనే చేసి పెట్టుకున్నాడు. మెషర్ చేసింది ఇక్కడ స్థాయికి తనే వెళ్ళిపోయాడు. అతనికి అది తెలుసు ఒక బ్లడ్ అవసరమని. అయితే అతని వల్ల అది అంగీకరించలేకపోయాడు. సో ఈ రెండిటికి మధ్యలోనే క్రైస్ట్ లోనికొస్తున్నాడు. అదే తన కుమారుని పంపి అని ఉంది. సో ఈ యొక్క ఒక పారబుల్ యొక్క ఒక పార్ట్ ఏం చెప్పదలుస్తున్నారని అడిగితే, క్రైస్ట్ అనేకసార్లు మన దగ్గర చెప్పి సేవకులను పంపి ఎన్నో విధాలుగా మాట్లాడి అంగీకరించకపోతే చివరిగా దేవుడిచ్చే ఒకే ఛాన్స్ యేసుక్రీస్తు యొక్క రక్తం. ఇది కూడా కాకపోతే ఏమవుతుందనేదే మిగతాది చూడగలం. అప్పుడు దీనంతటికీ బేస్ అయితే ప్రేమగా అమర్చబడింది. మొదటి మనుష్యుణ్ణి పంపించాడు, రెండోది మూడవది తన సొంత కుమారుని పంపాడు. ఇలాంటి పరిస్థితి. సరే, టైం ఇంకా 30 సెకండ్స్ ఉంది. ఇందులో నుండి ఒక విషయం అర్థమవుతుంది. దేవుడు ఎంత ప్రేమమయుడు అనేది అర్థమవుతుంది. ఇందులో పార్ట్ 2 విషయం మనం మరలా ఏం మాట్లాడబోతున్నాం? ఇందులో ఏంటంటే, ఇతని ధోరణిలోనే వెళ్ళి ఇతని దగ్గరే ఒక ఇన్ఫర్మేషన్ని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ తనకు తెలియకుండానే దానిని కన్ఫెస్ చేస్తాడు. ఇదే ఈ పారబుల్లో ఉండేటువంటి ఒక ముఖ్యమైన విషయం. ఓకే, ఇది వచ్చి ఇప్పుడు మనం చెప్పింది వీళ్ళకు కూడా అర్థమైంది. తర్వాత ఎపిసోడ్ని చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పారబుల్ వెనుక మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ సహాయంతో మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఎంత రెవల్యూషన్ లభిస్తుందని ఎంతో స్పష్టంగా ఉంది. ఈ ఉపమానం వెనుక ఒక రెవల్యూషన్ని ఎంత అద్భుతంగా మీరు చెప్పినట్టు ఆ 3-4 వచనాల్లో పలు 100 కంటే ఎక్కువగా పలు విషయాలు పొందించి ఇందులో ఉంచారు. చాలా సంతోషం. మరో నమోదులో మరో ప్రారంభాన్ని మనం చూద్దాం. అందులో ఉన్న రహస్యాలన్నిటినీ నేర్చుకుందాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. మరో ఎపిసోడ్లో మనం మీట్ అవుదాం. వందనాలు. ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.